గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా ఎందుకు వెనక్కి తగ్గాడు? ఎప్పుడు ఇరాన్పై కరుడుగట్టిన శత్రుత్వాన్ని ప్రదర్శించే సౌదీ అరేబియా, యూఏఈ లాంటి గల్ఫ్ కంట్రీస్ ఈసారి మాకు యుద్ధం వద్దు బాబోయ్ అని అమెరికాను ఎందుకు బతిమలాడుకుంటున్నాయి? అసలు ఇరాన్ అంటే గల్ఫ్ దేశాలకు ఎందుకంత వణుకు? యుద్ధం వస్తే గల్ఫ్ సామ్రాజ్యాలు ఎలా కుప్పకూలిపోతాయి? ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇరాన్ను ఒంటరిని చేసి ఆర్థికంగా దెబ్బతీసి అవసరమైతే సైనిక దాడి చేయాలని అమెరికా భావించింది. గతంలో ఇరాన్కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలను ఉసుగొల్పి తానంటే ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది అమెరికా. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయాయి, తలకిందులైపోయాయి. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సై అంటూ ఉంటే, ఇంకొక వైపు మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ మాత్రం ట్రంప్ను వారించాయి, అంటే వార్నింగ్ ఇచ్చాయి. ఇరాన్తో పెట్టుకోవద్దు, దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించుకుందామంటూ తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేశాయి. దీంతో ట్రంప్ కూడా తన దూకుడు తగ్గించక తప్పలేదు. అయితే ఎప్పుడు ఇరాన్ను శత్రువుగా చూసే ఈ అరబ్ దేశాలు ఈ రోజు ఎందుకు శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి? యుద్ధం వద్దు అనడానికి ది వెరీ ఫస్ట్ రీజన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్, ఆయిల్ అండ్ ఎకానమీ. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 20-30% గల్ఫ్ దేశాల నుంచే సప్లై అవుతుంది. ఈ సప్లై అంతా హార్మోజ్ స్ట్రెయిట్ నుంచే జరగాలి. ఈ స్ట్రెయిట్పై పూర్తి నియంత్రణ, ఫుల్ కంట్రోల్ ఇరాన్కు ఉంది. ఒక్కసారి యుద్ధం అంటూ మళ్ళీ స్టార్ట్ అయితే ఇరాన్ మొదట చేసే పని ఈ హార్మోజ్ స్ట్రెయిట్ను మూసేయడం, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళి ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేయడం. అదే జరిగితే గల్ఫ్ దేశాల నుంచి ఒక్క చమురు చుక్క కూడా, ఒక్క చమురు బొట్టు కూడా బయటకు రాదు. సౌదీ, యూఏఈ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. వరల్డ్ వైడ్గా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకేస్తాయి. ఈ నష్టాన్ని పూరించడానికి ఎవ్వరి తరం కూడా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నష్టాన్ని ఊహించడానికి గల్ఫ్ దేశాలు భయపడిపోతూ ఉన్నాయి. ఇక ది సెకండ్ రీజన్, ఇరాన్ మిలిటరీ పవర్. ఇరాన్ దగ్గర మిడిల్ ఈస్ట్లోనే అత్యంత ప్రమాదకరమైన అడ్వాన్స్డ్ మిజైల్స్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇరాన్ ప్రపంచాన్నే ఉనికిస్తూ ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశాలు అమెరికా నుంచి కోట్లాది డాలర్లు పెట్టి పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్నప్పటికీ ఇరాన్ డ్రోన్స్ వస్తే వాటిని అడ్డుకోవడం వాటి తరం కావటం లేదు. ఎలా? గతంలో ఆరామ్కో ఆయిల్ ప్లాంట్పై జరిగిన దాడులు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. యుద్ధం వస్తే దుబాయ్, అబుదాబి, రియాద్ లాంటి ప్రపంచ స్థాయి నగరాలు ఇరాన్ మిజైల్స్ పరిధిలోకి వస్తాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా లాంటి పర్యాటక కేంద్రాలు, వ్యాపార సామ్రాజ్యాలు ఇరాన్ దాడుల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోతే గల్ఫ్ దేశాల వైభవం మట్టిపాలవుతుంది. ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి పారిపోతారు. ఇరాన్ నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దానికున్న ప్రాక్సీ నెట్వర్క్ గల్ఫ్ దేశాల గుండెల్లో నిద్రపోతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిద్రపోతుంది కూడా. యెమెన్లో ఉన్న హౌతీలు, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా, ఇరాక్, సిరియాలోని మిలీషియాస్, అలాగే హెజ్బుల్లా, హమాస్, హౌతీలు. హమాస్ ఎక్కడ మర్చిపోయాం? హమాస్ ఒకటి ఉందిగా. ఇటు గాజా వేదిక హమాస్. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాక్సీ నెట్వర్క్స్. ఇవన్నీ కూడా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వెనకాల ఉండి నడిపిస్తోంది ఇరాన్. ఇది నిర్మోహమాటంగా ప్రపంచం మాట్లాడే మాట. గల్ఫ్ దేశాలు భౌగోళికంగా ఇరాన్ ప్రాక్సీల చేతిలో చిక్కుకుపోయాయి. అమెరికా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉంటుంది, కానీ ఇరాన్ పక్కనే ఉంది. యుద్ధం వస్తే అమెరికా వచ్చి కాపాడే లోపే ఇరాన్ సపోర్టర్స్, ఇరాన్ ప్రాక్సీస్ గల్ఫ్ దేశాల నుంచి, అంటే గల్ఫ్ దేశాల నుంచి సపోర్ట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో, అంటే ఇరాన్ మద్దతుదారులు గల్ఫ్ దేశాలపై ఒక్క పెట్టులో దాడి చేసేస్తారు. అంటే వీళ్ళు వారి నుంచి సపోర్ట్ తీసుకునే లోపే గల్ఫ్ దేశాలపై నలుమూల నుంచి విరుచుకుపడతాయి ఇవి, ఈ ప్రాక్సీస్. అందుకే అమెరికా నమ్మి తమ సొంత ఇళ్లను తగలబెట్టుకోవడానికి గల్ఫ్ పాలకులు సిద్ధంగా లేరు. అది వాళ్ళకి బాగా అర్థమైంది మొన్నటి యుద్ధంతో. యుద్ధం అంటే కేవలం గెలుపోవటములు మాత్రమే కాదు, సర్వనాశనం, సత్యనాశ్. ఇది హిందీలో మాట్లాడే మాట.
ఒకప్పుడు ఇరాన్ను శత్రువుగా చూసిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నాయి. యుద్ధం వస్తే నష్టపోయేది తామే అని గ్రహించాయి. అందుకే ఇరాన్తో శత్రుత్వాన్ని తగ్గించుకొని డిప్లొమాటిక్ రిలేషన్స్ని పునరుద్ధరించుకోవడానికి సౌదీ, యూఏఈలు మొగ్గు చూపుతూ ఉన్నాయి. అటువైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి మద్దతు లభించకపోవడం, ఒంటరిగా యుద్ధంలోకి దిగితే వచ్చే ఆర్థిక భారాన్ని మోయలేకని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గాడు. అది కనిపిస్తోంది కూడా. సో చూశారు కదా, ఇంటర్నేషనల్గా జియోపాలిటిక్స్లోనే కాదు, పాలిటిక్స్ అనే మాటలు అది ఎక్కడైనా కూడా శాశ్వత శత్రుత్వాలు ఉండవు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ బెనిఫిట్స్. తమ ఆర్థిక ప్రయోజనాలు అంటే ఫినాన్షియల్ బెనిఫిట్స్, ఎగ్జిస్టెన్సీ, మనుగడ, ఈ రెండిటి కోసమే గల్ఫ్ దేశాలు ఇరాన్తో యుద్ధాన్ని వద్దనుకుంటూ ఉన్నాయి. ట్రంప్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఇది. ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేశాడంటే అది ఏదో ఆలోచించి ప్రపంచ శాంతి కోసం కాదు, తన ఎగ్జిస్టెన్సీ కోసం గల్ఫ్ దేశాలు బెట్టు వీడకపోవడం కారణం. ఇరాన్ను ఒంటరిని చేసి ఆర్థికంగా దెబ్బతీసి అవసరమైతే సైనిక దాడి చేయాలని అమెరికా భావించింది. గతంలో ఇరాన్కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలను ఉసుగొల్పి తానంటే ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది అమెరికా. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయాయి, తలకిందులైపోయాయి. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సై అంటూ ఉంటే, ఇంకొక వైపు మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ మాత్రం ట్రంప్ను వార్నింగ్ ఇచ్చాయి. ఇరాన్తో పెట్టుకోవద్దు, దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించుకుందామంటూ తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేశాయి. దీంతో ట్రంప్ కూడా తన దూకుడు తగ్గించక తప్పలేదు. అయితే ఎప్పుడూ ఇరాన్ను శత్రువుగా చూసే ఈ అరబ్ దేశాలు ఈరోజు ఎందుకు శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి? యుద్ధం వద్దు అనడానికి ది వెరీ ఫస్ట్ రీజన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్, ఆయిల్ అండ్ ఎకానమీ. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 20-30% గల్ఫ్ దేశాల నుంచే సప్లై అవుతుంది. ఈ సప్లై అంతా హార్మోజ్ స్ట్రెయిట్ నుంచే జరగాలి. ఈ స్ట్రెయిట్పై పూర్తి నియంత్రణ, ఫుల్ కంట్రోల్ ఇరాన్కు ఉంది. ఒక్కసారి యుద్ధం అంటూ మళ్ళీ స్టార్ట్ అయితే ఇరాన్ మొదట చేసే పని ఈ హార్మోజ్ స్ట్రెయిట్ను మూసేయడం, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళి ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేయడం. అదే జరిగితే గల్ఫ్ దేశాల నుంచి ఒక్క చమురు బొట్టు కూడా బయటకు రాదు. సౌదీ, యూఏఈ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. వరల్డ్ వైడ్గా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకేస్తాయి. ఈ నష్టాన్ని పూరించడానికి ఎవ్వరి తరం కూడా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నష్టాన్ని ఊహించడానికి గల్ఫ్ దేశాలు భయపడిపోతూ ఉన్నాయి. ఇక ది సెకండ్ రీజన్, ఇరాన్ మిలిటరీ పవర్. ఇరాన్ దగ్గర మిడిల్ ఈస్ట్లోనే అత్యంత ప్రమాదకరమైన అడ్వాన్స్డ్ మిజైల్స్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇరాన్ ప్రపంచాన్ని ఉనికిస్తూ ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశాలు అమెరికా నుంచి కోట్లాది డాలర్లు పెట్టి పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్నప్పటికీ ఇరాన్ డ్రోన్స్ వస్తే వాటిని అడ్డుకోవడం వాటి తరం కావటం లేదు. ఎలా? గతంలో ఆరామ్కో ఆయిల్ ప్లాంట్పై జరిగిన దాడి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. యుద్ధం వస్తే దుబాయ్, అబుదాబి, రియాద్ లాంటి ప్రపంచ స్థాయి నగరాలు ఇరాన్ మిజైల్స్ పరిధిలోకి వస్తాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా లాంటి పర్యాటక కేంద్రాలు, వ్యాపార సామ్రాజ్యాలు ఇరాన్ దాడుల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోతే గల్ఫ్ దేశాల వైభవం మట్టిపాలవుతుంది. ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి పారిపోతారు. ఇరాన్ నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఉన్న ప్రాక్సీ నెట్వర్క్ గల్ఫ్ దేశాల గుండెల్లో నిద్రపోతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిద్రపోతుంది కూడా. యెమెన్లో ఉన్న హౌతీలు, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా, ఇరాక్, సిరియాలోని మిలీషియాస్, అలాగే హెజ్బుల్లా, హమాస్, హౌతీలు. హమాస్ ఎక్కడ మర్చిపోయాం? హమాస్ ఒకటి ఉందిగా. ఇటు గాజా వేదిక హమాస్. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాక్సీ నెట్వర్క్స్. ఇవన్నీ కూడా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వెనకాల ఉండి నడిపిస్తోంది ఇరాన్. ఇది నిర్మోహమాటంగా ప్రపంచం మాట్లాడే మాట. గల్ఫ్ దేశాలు భౌగోళికంగా ఇరాన్ ప్రాక్సీల చేతిలో చిక్కుకుపోయాయి. అమెరికా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉంటుంది, కానీ ఇరాన్ పక్కనే ఉంది.
యుద్ధం వస్తే అమెరికా వచ్చి కాపాడే లోపే ఇరాన్ సపోర్టర్స్, ఇరాన్ ప్రాక్సీస్ గల్ఫ్ దేశాల నుంచి, అంటే గల్ఫ్ దేశాల నుంచి సపోర్ట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో, అంటే ఇరాన్ మద్దతుదారులు గల్ఫ్ దేశాలపై ఒక్క పెట్టులో దాడి చేసేస్తారు. అంటే వీళ్ళు వారి నుంచి సపోర్ట్ తీసుకునే లోపే గల్ఫ్ దేశాలపై నలుమూల నుంచి విరుచుకుపడతాయి ఇవి, ఈ ప్రాక్సీస్. అందుకే అమెరికా నమ్మి తమ సొంత ఇళ్లను తగలబెట్టుకోవడానికి గల్ఫ్ పాలకులు సిద్ధంగా లేరు. అది వాళ్ళకి బాగా అర్థమైంది మొన్నటి యుద్ధంతో. యుద్ధం అంటే కేవలం గెలుపోవటములు మాత్రమే కాదు, సర్వనాశనం, సత్యనాశ్. ఇది హిందీలో మాట్లాడే మాట. ఒకప్పుడు ఇరాన్ను శత్రువుగా చూసిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నాయి. యుద్ధం వస్తే నష్టపోయేది తామే అని గ్రహించాయి. అందుకే ఇరాన్తో శత్రుత్వాన్ని తగ్గించుకొని డిప్లొమాటిక్ రిలేషన్స్ని పునరుద్ధరించుకోవడానికి సౌదీ, యూఏఈలు మొగ్గు చూపుతూ ఉన్నాయి, అటువైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి మద్దతు లభించకపోవడం, ఒంటరిగా యుద్ధంలోకి దిగితే వచ్చే ఆర్థిక భారాన్ని మోయలేకని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గాడు. అది కనిపిస్తోంది కూడా. సో చూశారు కదా, ఇంటర్నేషనల్గా జియోపాలిటిక్స్లోనే కాదు, పాలిటిక్స్ అనే మాటలు అది ఎక్కడైనా కూడా శాశ్వత శత్రుత్వాలు ఉండవు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ బెనిఫిట్స్. తమ ఆర్థిక ప్రయోజనాలు అంటే ఫినాన్షియల్ బెనిఫిట్స్, ఎగ్జిస్టెన్సీ, మనుగడ, ఈ రెండిటి కోసమే గల్ఫ్ దేశాలు ఇరాన్తో యుద్ధాన్ని వద్దనుకుంటూ ఉన్నాయి. ట్రంప్ వెనక ఉన్న అసలు వ్యూహం ఇది. ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేశాడంటే అది ఏదో ఆలోచించి ప్రపంచ శాంతి కోసం కాదు, తన ఎగ్జిస్టెన్సీ కోసం గల్ఫ్ దేశాలు బెట్టు వీడకపోవడం కారణం.